అక్కడ పార్లమెంటు స్థానం అనగానే ముందుగా గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే అక్కడ అభ్యర్థి మారినా, ఏ అభ్యర్థిని నిలబెట్టినా సరే పోటీ లేకుండా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటూ వస్తుంది. అక్కడ కేసినేని నాని అయినా, కేసినేని చిన్ని అయినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడం అనేది ఇప్పటివరకు గతంలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకొచ్చిన వైసీపీ అయితే అక్కడ గెలవలేకపోతుంది. ఇలాంటి కేసినేని బ్రదర్స్ మధ్య ఇప్పుడు గత కొద్ది రోజులుగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. అది తారా స్థాయికి వెళ్ళిపోయింది. ఇది తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేది, అన్న మీద కేసులు పెట్టే వరకు వెళ్ళడం, విజయ్ మాల్యాతో పోల్చడం, అక్కడ ఆయన బ్యాంకులు ఎగ్గొట్టి విదేశాలు తిరుగుతున్నారు, ఈయన కూడా బ్యాంకులకి అప్పులు ఎగ్గొట్టారంటూ ట్వీట్లు చేయడం, చివరికి అది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకోవడం వరకు వచ్చింది. నాని చిన్నీల మధ్య వివాదాలకి పులి స్టాప్ పడేది ఎప్పుడు? ఒకప్పుడు కేసినేని నాని తెలుగుదేశం పార్టీలో ఆయన అగ్రెసివ్గా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉన్న ఆయన వ్యతిరేక స్వరం వినిపించినప్పుడు కానీ కనీసం ఆయన బుజ్జగించే ప్రయత్నం చేయలేదని, ఇప్పుడు కూడా అలా చూస్తూనే వదిలేస్తుందా? ఇది టీడీపీకి పెద్ద మచ్చ అవుతుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి అన్నదమ్ములు ఎంత అనుకున్నా రాజకీయాల గురించి వాళ్ళ మధ్య శత్రుత్వం పెరుగుతుందా? కొంతమంది రెచ్చగొట్టడం వల్ల ఇది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఒక దెబ్బ అవుతుందా? వీళ్ళిద్దరూ సొంత అన్నదమ్ములు కాదు నాకు తెలిసి, ఏదో పెదనాన్న పెద్ద. ఇంకోటి ఏంటంటే ఒక ఆవేశపరుడికి ఒక ఆలోచన పరుడికి మధ్యన గొడవ ఇది. కేసినేని నాని ఆవేశపరుడు, కేసినేని చిన్ని ఆలోచన పరుడు. కేసినేని నాని చిరాకెత్తే ఒక్క రోజులో కేసినేని ట్రావెల్స్ మూసిపడేస్తాడు ఎవడో ఏదో అన్నాడు అనేసి. అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ రోజున చేరినప్పుడు ఆవేశమే, మానేసినప్పుడు ఆవేశం. ఎందుకు వెళ్తాడో, ఎందుకు జాయిన్ అయ్యాడో, ఎందుకు మానేశాడో వాడికి తెలియదు. మళ్ళీ వైసీపీ నుంచి బయటకు వచ్చాడు, వైసీపీలో లేడు. అంత ఆవేశపరుడికి ఏంటంటే వయసు పరంగానో లేకపోతే ఆయనలో ఉన్నటువంటి ఆలోచన తీరో తెలియదు. కొంత ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది, యాటిట్యూడ్ ఎక్కువ ఆయనకి. ఆ యాటిట్యూడే ఆయన్ని దెబ్బతీసింది కూడా. వాస్తవంగా చెప్పాలంటే నాకున్న సమాచారం మేరకైతే ఇతనికి ప్రజారాజ్యంలో ఉండి తెలుగుదేశం పిచ్చే, తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదు కాబట్టి ప్రజారాజ్యంలో చేరాడు. ఆ రోజున ప్రజారాజ్యంలో వర్కౌట్ కాలేదు అతను అనుకున్నాడు. ఆ తర్వాత తెలుగుదేశం ఛాన్స్ వచ్చింది. వాస్తవంగా అప్పట్లో ఏంటంటే విజయవాడ తెలుగుదేశానికి స్ట్రాంగ్ కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు కాంగ్రెస్ 3 సార్లు గెలిచింది, ఉపేంద్ర 2 సార్లు గెలిచాడా, లగడపాటి ఒకసారి గెలిచాడా. ఇప్పుడు తెలుగుదేశం వరుసనే 3 సార్లు గెలిచాడు. ఆ మధ్యలో ఒకసారి గద్దె రామ్మోహన్ గెలిచాడు. అప్పుడు అంటే అప్పట్లో కాంగ్రెస్ తెలుగుదేశం టఫ్ ఫైట్ నడుస్తుండే. తెలుగుదేశం సరైన క్యాండిడేట్ దొరికేవాళ్ళు కదా, ఎప్పుడు బయట నుంచి తెచ్చుకునేవాళ్ళు. జయరాం రమేష్ గన్నవరం దాసరి బాలవర్ధనరావు గారి తమ్ముడిని పట్టుకొచ్చారు ఒకసారి. అదేదో ఫ్యాక్టరీ ఉండేది, బ్యాటరీ ఫ్యాక్టరీ, ఆయన పట్టుకొచ్చారు. దాసరి జయ రమేష్ ఒకసారి పోటీ చేశాడు, ఓడిపోయాడు. అశ్విని దత్తును పట్టుకొచ్చారు. అట్లా ఎవరెవరినో తీసుకొచ్చి పోటీ చేయించడం తప్పించి గద్దె రామ్మోహన్కి ఇచ్చినప్పుడు గెలిచాడు ఆయన. అదే అశ్విని దత్తుకి ఇచ్చినప్పుడు ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కాంగ్రెస్ స్ట్రాంగ్ గ్యారంటీ గెలిపేవరదంటే ఉపేంద్ర, తర్వాత లగడపాటి రాజగోపాల్ సాధ్యమే. లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకోవడం రకంగా ఇలా ఫెచ్చింగ్ అయింది తెలుగుదేశం. అందులో రాష్ట్ర విభజన, సామాజిక వర్గ సమీకరణాల పరంగా అక్కడ అది ఉపయోగపడింది. ఈవెన్ కాంగ్రెస్ కూడా అదే టికెట్ ఇవ్వడం వల్ల ఇటు రాయపాటి గుంటూరు కావచ్చు, అక్కడ ఇది కావచ్చు. వైసీపీ ఆ విషయంలో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొచ్చి పెట్టినాడు. అప్పట్లో ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్, పివిపి, ఇట్లాగా సామాజిక వర్గం అదే ఒక సామాజిక వర్గం. ప్రచారం కూడా ఉండాలి కదా పార్టీ పరంగా. ఆ సామాజిక వర్గానికి తెలుగుదేశంకి వాళ్ళు లాయల్టీ ఫస్ట్ నెంబర్ 1 కమ్మ సామాజిక వర్గం వచ్చాడు. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం తక్కువ కదా, ఇంకోటి కాపు సామాజిక వర్గం సెకండరీ ఉంటది. కాపు సామాజిక వర్గం ఇచ్చి ఫెయిల్ అయ్యాడు జగన్ ఇక్కడ ప్రయోగం చేసి, గుంటూరులో రోసేని ప్రయోగం. రెడ్డిని ఇచ్చి ఒకసారి దెబ్బతిన్నాడు. ఇక్కడ ఒక సరైన సమీకరణాల్లో ఫెయిల్ అవుతుంది. ఇచ్చాడు కానీ సరైన వ్యక్తిని ఎక్కడ ఎంకరేజ్ చేస్తున్నాడు? 5 ఏళ్ల నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఎంకరేజ్ చేయాలి కదా. 2014 ఓకే మనం ఫెయిల్ అయ్యాం, ప్రసాద్ తీసుకొచ్చి ఎక్కడో ఉన్న ఆయన తీసుకొచ్చి అక్కడే గుణదల నెహ్రూ గారి ఇంటి పక్కనే ఉంటది ఆయన. కానీ అప్పటికి కేసుల్లో ఇరుక్కుని ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. ఆవిడ ఈడీసీబీఐ కేసులో ఉన్న వ్యక్తి కదా, జగన్ కూడా ఓడిపోవడానికి కారణం ఆ రోజున కేసు అతనిది. అట్లాంటిది దెబ్బతిన్నది. ఆ తర్వాత రెండోసారి వచ్చేటప్పటికి తీసుకొచ్చినటువంటి పివిపి మంచివాడు, సబ్జెక్ట్ ఉన్నటువంటి. కాకపోతే ఏంటంటే ఆయన వ్యాపారం అయింది, ఎలక్షన్స్ టైంకి వచ్చి కూర్చుంటే కుదరదు. ఇప్పుడు కేసినేని నాని, కేసినేని చిన్ని ఇక్కడే కూర్చుని రోజు రాజకీయాలు చేసుకుంటున్నారు. ఎవరు గద్దె రామ్మోహన్ అటు చేసేవాడు కదా, ఉపేంద్ర అటు చేసేవాడు కదా, లగడపాటి రాజగోపాల్ అటు చేసేవాడు. వ్యాపారాలు ఉంటాయి, నిరంతర రాజకీయం చేయాలి బెదవాడికి సంబంధించిన. నాకు అందుబాటులో ఉండి నేను అప్పుడప్పుడు వస్తానంటే కుదరదు. వస్తారు అప్పుడప్పుడు. ఇదివరకు వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల్లోనే ఉంటారు, ఉపేంద్ర కానీ లగడపాటి కానీ హైదరాబాద్ లోనే ఉండేవాళ్ళు.
కాకపోతే వారంలో 3-4 రోజులు ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదా, వీళ్ళు వచ్చేటప్పటికి మన పెమ్మసాని లాగా ఢిల్లీలో ఉంటుంటారు, అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. బట్ ఇక్కడ పెమ్మసాని గ్రౌండ్ లో ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటున్నాడు. అక్కడ కేసినేని చిన్ని కూడా ఒక సిస్టమేటిక్. నాకున్న సమాచారం ఏంటంటే వాస్తవంగా కేసినేని నానికే సీటు కూడా కంటిన్యూ అయ్యి ఉండేది. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం దారుణమైనటువంటి ఓటమి జరిగాక నాని చంద్రబాబు కలవడానికి వచ్చారట. వచ్చిన టైంలో లోకేష్తో అసభ్యకరంగా మాట్లాడారని, అదేంటనని అంటే లోకేష్ అభినందించాడట నానిని. అభినందిస్తే అది గెలిచిన అహంకారమో తెలుగుదేశం ఓడిందన్న కోపమో అదంతా లోకేష్ మీద తీర్చేసుకున్నాడు అతను. ఆ కోపంతో అతను మాట్లాడిన మాటలు లోకేష్ని హర్ట్ చేస్తే లోకేష్ అప్పుడు ఎంకరేజ్ చేయడం ప్రారంభించి చిన్ని అన్న వాదన ఒకటి ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు, నేను విన్నమాట, విన్నది మాత్రమే, ఇది మనం ధృవీకరించేది కాదు, విన్నమాట. లేకపోతే ఎందుకు ద్వేషించాలి? నాని తెలుగుదేశం ద్వేషించాల్సిన అవసరం లేదు, ఇది లేదు. ఇంకోటి ఏమంటారు, నాని చెప్పినట్టు నాని ఎమ్మెల్యే సీట్లని తను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలన్నాడు. అలాగనే చిన్ని కూడా అన్నాడు కదా. ఇప్పుడు కూడా చిన్నికి అక్కడ శత్రువులే ఉన్నారు కదా, 2-3 ఎమ్మెల్యేలు. అంతే కదా, కొలికిపూడితో గొడవ నడుస్తోంది, నందిగామతో గొడవ నడుస్తోంది, ఇట్లాగే గొడవలు నడుస్తున్నాయి కదా. అది ఎమ్మెల్యేల గొడవ, ఎంపీల గొడవలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. కాబట్టి పర్టికులర్ గా నానితో ఆ గొడవని ఎందుకు అనుకోవాలి? అప్పుడు నానికి బుద్ధ వెంకన్న నాయులు మీరా వీళ్ళందరూ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. అదే సందర్భంలో అక్కడ కొన్ని ఏరియాల్లో తేడా ఉండేది అనమాట, అతను చెప్పినటువంటి వాళ్ళకి ఇవ్వలేదు అన్నట్టు. అది అట్లాగా ఎంపీ చెప్పిన వాళ్ళందరికీ ఎమ్మెల్యేలు ఇవ్వాలంటే కనుక అది ఒక పెద్ద నియంతృత్వం అవుతుంది. రాజకీయ పార్టీ అవుతుంది, ప్రాంతీయ పార్టీలోనే కాదు జాతీయ పార్టీలోనైనా. ఇప్పుడు ఇదివరకు రాయపాటి సాంబశివరావు అడిగిన వాళ్ళందరికీ 7గురికి ఎమ్మెల్యేలు ఇచ్చారా? లేకపోతే లగడపాటి రాజగోపాల్ అడిగిన వాళ్ళకి 7గురికి ఏమైనా ఎమ్మెల్యేలు ఇచ్చారా? ఇవ్వరు కదా. నువ్వు పార్టీ తరపున నడవాలి తప్పించి పార్టీకి అతీతం నేను అనుకుంటే ఎట్టా కుదురుతుంది? అక్కడ నాని దగ్గర కొంత అహంకారం ఉందనుకోవాలి. రెండవది ఏంటంటే ఒక సిస్టమేటిక్, అతను ఏంటంటే ఒక ఆస్పెక్ట్ లో పనికొస్తాడు, నిజాయితీ పరుడు. లంచాలు తిన్నాడని నేనైతే చెప్పను, ఎక్కడ కూడా అవినీతికి పాల్పడిన చరిత్ర లేదు. ఆ విషయంలో ఒప్పుకోవాలి కేసినేని నాని. ఇప్పుడు అప్పులకు సంబంధించిన ఇష్యూ వచ్చింది, అది వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్, గవర్నమెంట్ డబ్బులు కాదు, బ్యాంకు దోచుకున్నాడా లేదా అన్నటువంటిది. ఇప్పుడు ఒకళ్ళేమో చార్లెస్ శోభరాజ్, ఒక ఆయన విజయమాల్య. దరిద్రం ఏంటంటే విజయవాడలో 2 దోపిడీదారులు ఉన్నారని వాళ్లే చెప్పుకుంటున్నారు. ఇంటి గుట్టు వీధిని పెట్టుకుంటున్నారు. అది అంటే అదేదో అంటారు కదా, ఇంటి గుట్టు వీధిని పెట్టుకోవడం, ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటుంటేనే వాళ్ళకి చరిత్రలన్నీ బయటకు వస్తాయి. ఆ విధంగా ఇప్పుడు 2 జాతకాలు ఏంటో 2 బయట పెట్టడం వల్ల ఇప్పుడు చార్లెస్ శోభరాజ్ ఏమో ఎంపీగా ఉన్నాడు, విజయమాల్యనేమో ఓడిపోయాడు. భవిష్యత్తులో విజయమాల్య అధికారంలోకి వస్తాడా లేదా అనేది చూడాలి. కానీ ఒకటి, ఇప్పుడు విజయవాడలో వీళ్ళిద్దరు అన్నదమ్ములదే ఒక కీలక రాజకీయం నడుస్తుంది. వీళ్ళు ఇప్పుడు చెప్పినట్టు ఇంటి గుట్టును వీధిని పెట్టుకుంటున్నారని ఒకటి. రాజకీయంగా ఇలాగ ఈ విభేదాలు పెరిగితే వాళ్ళ అనుచరులకి వీళ్ళ అనుచరులకి బానే ఉంటది, రేపొద్దున రాజకీయ వీళ్ళ ప్రతిష్ట దిగజారిపోదా భవిష్యత్తులో? ఉంటే కదా దిగజారడానికి. ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నోడికి ప్రతిష్ట అనే పదం ఉత్తుత్తి పదం అండి. ప్రతిష్టలు ఉండేటట్టు ఏదో గనక జైళ్ళల్లో ఉన్నోళ్ళు వచ్చి నాయకులు అవుతారా? జనాలు ఏంటంటే మనం దాన్ని ఏమంటారు, కంఫర్టబుల్ కరప్షన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. బికాజ్ మనం ఆల్రెడీ ఒక చిన్న కథ ఉంటది అనమాట. బురదగుంటలోకి దిగినటువంటి జర్నలిస్ట్ ఒడ్డున ఉంటాడు, బురదగుంటలో ఉన్నటువంటి అవినీతి అనే బురదగుంటలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని ప్రశ్నిస్తుంటాడు. అడిగి చూశాడు చిరాకేసింది, వెంటనే ఇట్ట చెల్లాడు. ఇది వచ్చేసి జర్నలిస్టులు అందరి మీద మచ్చబడింది. బురద తుడుచుకున్నారు, కడుక్కున్నారు, XXX వాడారా లేకపోతే ఇంకోటి వాడారు, సర్ఫ్ ఎక్సెల్ అన్నీ వాడారు. ఆ పైన మాత్రం మట్టిపోయింది కానీ మచ్చ మాత్రం అట్లాగే ఉంది. అక్కడ జర్నలిస్టుల పని అయిపోయింది, వాళ్ళని అబాస్పాలు చేయడంలో సక్సెస్ అయ్యారు. వాట్ నెక్స్ట్ అంటే జనాలకు కూడా డబ్బులు అలవాటు చేశారు. ఇంతకుముందు డబ్బులు నాయకుడు తినేవాడు, ఇప్పుడు జనాలకు డబ్బులు అలవాటు చేశారు. డబ్బులు అలవాటు చేసిన తర్వాత జనాలు కూడా కంఫర్టబుల్ కరప్షన్కి యాక్సెప్ట్ చేస్తున్నారు. మన దగ్గర లంచాలు వసూలు చేయకుండా తింటే ఉందిలే, మట్టి తింటే ఏంది, ఇసుక తింటే ఏంది, తప్ప పాపం ఏం చేస్తాడులే అంటున్నారు. లేకపోతే తినలేదని ఎవడని అనుకుంటున్నాడు. ఇప్పుడు ప్రతి నాయకుడు తింటున్నాడనే తెలుస్తుంది. ఇంకెందులో ఆయన ఎక్కువ తిన్నాడు, ఈయన తక్కువ తిన్నాడని చెప్పుడు. ఇప్పుడు కేసీనేని నాని ఉన్నటువంటి సందర్భంలో లోకల్ ఎమ్మెల్యే ఎవడని తినకుండా ఉన్నాడా? అదే సందర్భంలో ఇప్పుడు ఏమన్నా ఇప్పుడేమంటున్నాడు, ఈయనే తింటున్నాడు, ఎమ్మెల్యేలను కూడా తిన్నవి ఉన్నాను. రకరకాల ఆరోపణలు. ఏం కేసీనేని నాని ఏం ఆపలేదుగా, పొందుతాను ఏమైనా ఆపగలిగాడా? తన హయాంలో తన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో తిరువూరులో ఇసుక దవ్వుకోలేదా, లేకపోతే విజయవాడ వెస్ట్ లో ఇసుక దవ్వుకోలేదా? ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అందులో నాని వాటాలు అడగలేదు,
ఎమ్మెల్యే క్యాండిడేట్లు తిన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ల బదులు ఈయన తింటున్నాడో లేకపోతే ఇద్దరు షేర్ చేసుకున్నాను మనకు తెలియదు. ఎందుకంటే చార్లెస్ శోభరాజు విజయ మాల్యాలు గొడవ పడితే కోర్టుల్లో తేలాల్సింది తప్పించి బయట తేవద్దు అది. ఒక రకంగా వైసీపీలో చేరిన ఇప్పుడు ఆయన రాజకీయాల్లో లేకపోయినా అప్పుడు చేరిన సమయంలో కూడా నాని ఆత్మ ఇంకా టీడీపీలోనే ఉంది, ఏదో తమ్ముడి మీద కోపంతోనో ఏదైనా గెలవాలని వచ్చారు అనేది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన రాజకీయాల్లో దూరంగా ఉంటానంటూ ఈ వివాదాలు పెట్టుకోవడం ఎలా చూడాలి? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు అని ఒక్క అతని పేరేంటి, కొడాలి నాని తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళిన తర్వాత కూడా తెలుగుదేశాన్ని ప్రేమిస్తారు. పైగా ఈయనకి బాబు గారితో బాగా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఒకప్పుడు పార్టీలో ఈయన మాట ఎక్కువ వినేవారు. కాదు, వ్యక్తిగా ఇతను ఏంటంటే సామాజిక వర్గ ఫీలింగ్ ఉంది, ప్లస్ పార్టీ మాది అనేటటువంటి ఓనర్షిప్ సిండ్రోమ్ ఉంది. ఈ ఓనర్షిప్ సిండ్రోమే సమస్య. అంటే అదొకటి. లోకేష్ కొంచెం లీడ్ తీసుకున్న తర్వాత ఈయన ప్రాధాన్యం కొంచెం తగ్గింది, అది కూడా ఈయన కొంచెం ఆగ్రహం తెప్పింది. చెప్పాను కదా రీజన్ అది. తను లోకేష్ టేకప్ చేసిన తర్వాత ఇతను వ్యవహారం. అవును, ఈయన చెప్పినట్టు వినకపోవడం, బాబు గారు అయితే వినేవారు దాని వల్ల అనేది. వినడం కాదు, బాబు గారు ఏంటంటే యాక్షన్ తీసుకోరు. కానీ చూద్దాం అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గం పలానా వ్యక్తికి ఇవ్వండి సీట్ అంటే ఆయన రికమెండ్ చేసి ఆయన ఒప్పుకునేవారట. ఇప్పుడు అది లేదు, అంత సీన్ ఏం లేదు. బాబు ఉన్నప్పుడే కదా, బాబు మీదే కదా గొడవ పడేది. లోకేష్ ఈ మధ్యన కదా 2014 తను చెప్పిన వాళ్ళు టికెట్ ఇవ్వలేదనే బాబు మీద కోపం. ఒకటేంటంటే చిన్ని ఏంటంటే కొట్టాలనుకుంటే స్మూత్ గా నవ్వుతూ మాట్లాడుతూ కొడతాడు, తలబగిలేటట్టు కొడతాడు. ఈయన ఏంటంటే ఆవేశపరుడు అయిపోయి మొత్తం ఓపెన్ అప్ అయిపోతాడు. మందు తాగిన తర్వాత మాట్లాడాల్సిన మాటలు మందు తాగకుండానే మాట్లాడతాడు. దాంతో అందరికి శత్రువు అవుతాడు. యథార్థవాది లోక విరోధి అంటారు కదా, ఈయన యథార్థవాది కాబట్టి తెలుగుదేశం లోకానికి విరోధి ఆయన, అంతే. కానీ వీళ్ళిద్దరి మధ్య విభేదాలకు పులి స్టాప్ పడాలంటే పెద్ద వ్యక్తులు ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలా? బాబు గారు లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినా ఏం కాదు. రాజకీయం అన్న తర్వాత ఇప్పుడు ఏదో నవ్వు వస్తుంది నాకు ఒక్కోసారి. సునీల్ కుమారు, విజయ్ కుమార్ ఆయన పేరు, మాజీ ఐఏఎస్, తర్వాత మన జడ శ్రవణ్, వీళ్ళందరూ రఘురామకృష్ణరాజు లేకపోతే వీళ్ళకి సక్సెస్ ఉండదు. ఎందుకంటే రోజు రఘురామకృష్ణరాజు వాళ్ళని అనాలి, వాళ్ళు ఈయన అనాలి. తద్వారా ఇద్దరు పాపులర్ అవుతున్నారు. నలుగురు కూడా అందరూ సైలెన్స్ అయిపోవడానికి ఎవరైనా మీటింగ్ పెట్టినా సరే తర్వాత అందరు నష్టపోతారు. అట్లాగే వీళ్ళిద్దరు గొడవ పడుతుంటేనే కదా నడిచేది, వాళ్ళ గ్రూపుల్లో ఉండే మనుషులకు కూడా. అట్లాగే వీళ్ళకి కూడా ప్రచారంలో ఉండాలంటే ఇద్దరు మాట్లాడుకుంటుంటే తిట్టుకుంటుంటేనే ఉంటది ప్రచారం. లేకపోతే కేసీఆర్ నాని వచ్చేటప్పటికి ఎటు ఎవరికి. ఈ వివాదాల వల్ల చాలా స్ట్రాంగ్ గా ఉన్న బెజవాడ పార్లమెంట్ నియోజకవర్గం వీక్ అవుతారు రేపు పొద్దున్న. అందులో వీక్ అవడానికి ప్రత్యేకించి ఇప్పుడు కిందసారి నాని 5,000 10,000 ఓట్లతోనే గెలిచినట్టున్నాడు. ఇప్పుడు చిన్ని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ 3-4 నియోజకవర్గాలు కొరకరాని కొయ్యలు, అది సరి చేసుకోలేనంత వరకు వీళ్ళ అదృష్టవంతులు ఎవడున్నా తెలుగుదేశం. అంతే, రైట్. చూద్దాం. మొత్తానికి అన్నదమ్ముల మధ్య వివాదం చిలికి గాలి వల్ల అయితే మారిపోయింది. వీళ్ళ వివాదాలకు విభేదాలకు పులి స్టాప్ పడద్దా? ఇది ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తుంది?